ఏప్రిల్ 23, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 8:49 వరకు, తదుపరి అష్టమి, వారం గురువారం, నక్షత్రం పునర్వసు, రాత్రి 8:57 వరకు, తదుపరి పుష్యమి, యోగం సుకర్మ, ఉదయం 6:08 వరకు, తదుపరి ధృతి, రాత్రి తెల్లవారుజామున 3:32 వరకు, కరణం గరజి, ఉదయం 9:45 వణజి, రాత్రి 8:49, తదుపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు, 11:15 నుంచి 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:41 నుంచి 8:11. అభిజిత్ కాలం పగలు 11:41 నుంచి 12:31. వర్ధ్యం ఉదయం 9:35 నుంచి 11:06, తిరిగి 4:43 నుంచి 6:16 తెల్లవారుజామున. దుర్ముహూర్తం ఉదయం 10 నుంచి 10:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుంచి 3:53. రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:15. గుళిక కాలం ఉదయం 8:57 నుంచి 10:31. యమగండం 5:47 నుంచి 7:22. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:57 నుంచి 8:19. సంగవకాలం 8:19 నుంచి 10:50. మధ్యాహ్న కాలం 10:50 నుంచి 1:22. అపరాహ్నకాలం మధ్యాహ్నం 1:22 నుంచి 3:53. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:25. ప్రదోషకాలం సాయంత్రం 6:25 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:43. నిషేధి కాలం రాత్రి 11:43 నుంచి 12:28. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుంచి 5:01. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు ఉదయం 5:47, సాయంత్రం 6:25 విజయవాడ, ఉదయం 5:55, సాయంత్రం 6:34 హైదరాబాద్. సూర్యరాశి మేషం, చంద్రరాశి మిథునం, కర్కాటకం. ఏప్రిల్ 23, 2026 గురువారం. రాశి ఫలాలు. మేషం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో గృహంలో సందడిగా గడుపుతారు. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగ విషయంపై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వృషభం వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో సొంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో పని భారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. మిథునం చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. సన్నిహితుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసొస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కర్కాటకం ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సింహం ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మికంగా స్థాన చలనాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. బంధువర్గం వారితో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. తుల కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో చిక్కులు తొలగిపోతాయి. వృశ్చికం ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్త్రాభరణాల్ని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభకార్యాహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ధనస్సు మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. మకరం ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుంభం ఆప్తులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. మీనం
చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.